దీనమ్మ ఇదేం స్వీట్ రా బాబు, ఇంత బాగుంది. ఈ స్వీట్ అయితే నేను మా అమ్మతాన్ని నేర్చుకున్నా, ఎట్లా చేసుకోవాలో చూద్దాం పారి. ఇక ఫస్ట్ అయితే ఒక కప్పు శనగపిండిని జల్లెడ పట్టుకొని అందులోకి ఓ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోరి. ఇక అందులోకి కొంచెం ఉప్పు, వంట సోడా కూడా వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని స్మూత్ బ్యాటర్ రెడీ చేసుకోవాలి. ఇక మా తన అయితే బూందీ గరిట లేదు, అందుకని బొక్కల గిన్నె అయితే యూజ్ చేస్తున్నాము. పిండి మంచి కన్సిస్టెన్సీతో కలుపుకుంటే ఏ బౌల్తో అయినా సరే బూందీ మంచిగా వస్తుంది అన్నట్టు. ఇప్పుడు కడాయిలో ఆయిల్ మంచిగా హీట్ చేసుకొని మన బొక్కల గిన్నె దాని మీద పెట్టేసుకొని రెడీ చేసుకున్న బ్యాటర్ ని అందులో పోసుకొని పైకి వెళ్ళి జర ఇంత తడుతూ ఉంటే పూస పూసగా కొద్ది కొద్దిగా పిండి పడుతూ ఉంటది ఆయిల్ లా. ఇక బూందీ క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోరి. ఇప్పుడు ఇంకో బౌల్ లా ఒక కప్పు బెల్లము ఇంకా 1/3 కప్పు వాటర్ పోసుకొని ఉండపాకం వచ్చేంత వరకు హీట్ చేసుకోవాలి. ఇక పాకం మంచిగా రెడీ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న బూందీ మొత్తం అందులో వేసేసుకొని పాకం అంతా బట్టేలాగా మంచిగా కలుపుకోరి. ఇక కలుపుకున్న మిక్చర్ అంతా ఓ ట్రేలకు గానీ ప్లేట్లకు గానీ వేసేసుకొని చేత్తో మంచిగా సెట్ చేసుకొని నైఫ్ తో గాట్లు అయితే పెట్టుకొని ఒక 30 నిమిషాలు పక్కన పెట్టేసేయరి. ఇక తర్వాత దాన్ని పీసెస్ గా విడిచేసుకొని తింటే దీనమ్మ క్రంచీగా మస్తు ఉంటది. పక్కా ట్రై చేయండి మీరైతే. చలో ఇక ఉంటా మరి, బాయ్.